ఏం పేరు? వెంకటేశ్వరరావు. ఎన్నేళ్ళ నుంచి పెట్టినావు దుకాణం? దుకాణం ఇది మూడోసారి పెట్టి. అయితే నేను చిన్నప్పటి నుంచి వస్తానే ఉన్నా జాతరకి, చిన్నప్పటి నుంచి వస్తానే ఉన్నా. ఈడ సొంతమేడా? సొంతం నేను పుట్టిందేమో కోటగడ్డ, ఇప్పుడు ఉండేదేమో రాజపేట, మగపేట దగ్గర రాజపేట. ఎట్లా నడుస్తుంది మళ్ళా? ఇప్పుడు ఒక మాదిరిగా నడుస్తుంది. జనం ఎక్కువ రావట్లే ఎరిగాడు, అందరూ ఇళ్ళ కాడి నుంచే తెచ్చుకుంటున్నారు. ఎట్లా అమ్ముతావు? జాతరలకి ఇస్తావా ఒక్కొక్కట? కాయ లెక్కనే. కాయ 50 రూపాయలు. కాయ 50 రూపాయలు. కాయకి ఏమన్నా జోడిస్తావా? గాజులు, అగరబత్తులు, పసుపు, కుంకుమ అన్నేసి? అగరబత్తులు, పసుపు, కుంకుమ మొత్తం కలిపి 50 రూపాయలు. 50 రూపాయలు. మళ్ళీ అలాగేముండదు? అలాగుండదు, మనకి టెండర్ ఇక్కడనే ఉన్నది. ఆ పాక టెండర్. మరి బెల్లం ఎట్లా అమ్ముతావు? బంగారం ఎట్లా ఇస్తావు? బంగారం కేజీ వచ్చి, కేజీ కాదు ముద్దలు లెక్కిస్తాం. 100 రూపాయలు ఒకటి, 50 రూపాయలు ఒకటి. అమ్ముడు కాదన్న, దేవునితోనే కదా సబ్బులు షాంపూలు వాడితే ఏమన్నారా? అందరు చేస్తూనే ఉన్నారు కదా, సబ్బులు షాంపూలు అన్ని తీసుకొచ్చి. ఎట్లా మళ్ళీ ఇది 10 రూపాయలు కదా సంతూర్ సబ్బు? ఎంతకి ఇస్తావు నువ్వు? 10కే ఇస్తావు. ఏం మిగిలేదు ఇక వీటి మీద? ఇంకా ఇప్పటికే జనం ఇది 5 రూపాయలే కదా, 10 రూపాయలు తీసుకుంటాను. అట్లా 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటావా? ఇప్పుడు గజం ఎంత? నీకెంత పడ్డది ఇక్కడ గజం? 8,000 పడ్డది. 8,000 గజం. ఎన్ని దినాలు ఇట్లా ఇస్తారు ఇట్లా 8,000? ఒక నెల రోజులు. జాతర అయిపోయి 25 తోటి అమ్మవారు వెళ్ళిపోద్ది కదా, 26న బిస్తర్ కట్టుడే. ఇక ఉండలేము. ఇక జాతర అయిపోయినాక ఎక్కడ మళ్ళా ఉపాధి? ఎక్కడ? ఇంటికి రాజపేట. అక్కడ ఏం చేస్తావు ఇంటికి పోయినాక? వ్యవసాయం. ఇక జాతర ఉన్న దినాలు ఇక్కడ జాతర. జాతర చాలా అయినాక ఎట్లుంటారన్న మంది బాగానే వస్తాను. అయిపోయింది దుకాణాలతో అయిపోయింది. మరి ఇక్కడ పోలీస్ బందోబస్తు ఎట్లా పెడుతురు? పోలీసులు వీళ్ళంతా ఇప్పుడు వీళ్ళంతా చల్లగా నిమ్మలంగా కాపాడుకొని నిమ్మలంగా జాతర చేసుకొని పోయారంటే పోలీస్ సార్లే కారణం కాబట్టి. సార్ మొదలైతే మీకు సెల్యూట్ సార్. చెప్పురి ఎట్లుంది దంద? ఎట్లా మీరు ఎట్లా దందలు ఎట్లా కాపాడుతురు? ఇక్కడ చేసుకునేట వాళ్ళ దొంగతనాలు తింటానాలు ఏమైనా అయితే అన్ని తీసుకుంటారు. అయితే మాది యాక్చువల్గా ఏంటంటే చెక్ పోస్ట్ డ్యూటీ. మాది చెక్ పోస్ట్ డ్యూటీ. అయితే ఓన్లీ విఐపీస్ ఎప్పుడు వచ్చి మాకు సెట్లో చెప్తారు. సెట్లో చెప్పగానే మేము ఏం చేస్తాం, రూట్ క్లియర్ చేసేస్తాం. విఐపీ సార్ పొలం పంపించి ప్రయత్నం చేస్తాం అనమాట. వెళ్ళిపోతే క్లియర్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మరి ఇక్కడ లొల్లిలు బిల్లులు ఏమైనా అయితే ప్రస్తుతం కానీ కూడా చూస్తారు, చూడటానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. మీకు మళ్ళీ తిండి ఎట్లా ఏడవనుకుంటారు? అకామిడేషన్ ఇస్తారా? మంచిగా ఇస్తారు, మంచిగా ఉంటుంది. జాతర వచ్చినాక జాతర అప్పుడే డ్యూటీ పడుతుందా లేకపోతే ఎప్పటికీ? జాతర అప్పుడే పడతాం. జాతర అప్పుడు డ్యూటీ పడుతుంది. ఎన్ని దినాలు పడుతుంది? అంటే దాదాపు టర్నింగ్ డ్యూటీస్ అంటే 7 days అట్లా ఇస్తారు. 7 days పడుతుంది. 7 రోజులు వారం ఉంటారు. వారం ఈడ మళ్ళీ పోయి మళ్ళీ వస్తారు. డ్యూటీ చేసుకోవాలి. ఆడ చేసుకొని మళ్ళీ ఇడికి వస్తారు. ఇప్పుడు బందోబస్తు ఎట్లా పెట్టింది మళ్ళీ? ఎక్కువ మంది రాలేరు కదా, ఎట్లుంది బందోబస్తు? అంటే మంది ఎక్కువ ఉన్నప్పుడు బందోబస్తు ఎక్కువ పెడతారమ్మా, తక్కువ ఉన్నప్పుడు కొద్దిగా తగ్గిస్తారు. చాలా అయినాక ఎవరన్నా ఇంకా పోలీసు వాళ్ళు దిగుతారా? దిగుతారమ్మా. స్టార్ట్ అయినా మంచిగా వస్తారు. లేడీ కానిస్టేబుల్ ఏడగానే వస్తలేదు. ఉన్నారు లేడీస్ టెంపుల్లో ఉన్నారమ్మా. టెంపుల్ గట్టి దగ్గర ఉన్నారు వాళ్ళు కూడా మంచిగా డ్యూటీ చేస్తారు. చాలా కష్టపడి పెద్ద లెవెల్ వచ్చారు మళ్ళీ ఇప్పటిదాకా. సీతక్క వచ్చింది కదమ్మా. సీతక్క తర్వాత రేవంత్ రెడ్డి సార్ వచ్చింది. రేవంత్ రెడ్డి వస్తారా? మీకు రాలేదు. ముఖ్యమంత్రి గారు వస్తారు, ఆయన వాళ్ళు అందరూ వస్తారు. ఎవరికి ఇచ్చారు నిలువెత్తు బంగారం? ఏం పేరు అన్న? శ్రీనివాసరావు. ఏం మొక్కినావు? మొక్కిందా? పానం గిట్ట పంచగా లేకుండా ఇవ్వాలని పిల్లలు ఉన్నారా? పాప మ్యారేజ్ అయిపోయింది, మంచిగా అనిపిస్తుందా? వాళ్ళ ఇది 3వ సారి వచ్చాడు. అనుకున్నాయి అన్న అవుతున్నాయి మొక్కినాయి. ఈమె మీ అక్క అవుతుందా? మీ అక్క అవుతుందా? మీ అక్క పిచ్చర్లు. ఎక్కడికి వెళ్ళి వచ్చి రావు అడుగుడు మర్చిపోయా. హైదరాబాద్ మనకాడనే. హైదరాబాద్లో అలవాలా? సుచిత్ర అలవాలా? సుచిత్ర అలవాల కాడికి వెళ్ళి వచ్చి ఎట్లా వచ్చింది మళ్ళా? ఎట్ల బండి టాటా చేసా కారా? ఇక ఎడ్ల బండ్ల మీద వచ్చేటోళ్ళు ఎడ్ల బండ్ల మీద వస్తారు. ఎడ్ల బండ్లు అంటే నవ్వుతున్నది అక్క. కార్లనే. ఇక ఎంతమంది వచ్చారు మొత్తం? మరి తిండి ఎట్లా, పండుకున్నాడు ఎట్లా? తానాలు మన ఆడ ఎట్లున్నది? తానాలు చేసే కాడ మరి బట్టలు మార్చుకోనికి మంచిగా ఉన్నదా? ఆడోళ్ళకి ఏం గలీజ్ విలేజ్ ఏం లేదు. బాగానే ఉంది. అయితే బాగుంది.
ఇక మంది ఎక్కువైతే అటు సందు ఉండదా నీకు జల్ది వచ్చి పోయిరా మరి ముక్క సుక్క మంచిగా తెచ్చుకురా నీకు ఒకళ్ళు తెచ్చుకుంటే అయిపోతుంది అన్న అలాగే కళ్ళు సుక్క తేవాలి కదా కళ్ళు సుక్క తాగరా వీడికి వచ్చిన వాళ్ళందరూ కళ్ళు సుక్క తాగేపోతారు ఇక తెప్పి కూర్చొని తాగుదాం ఇక మరి యాటని కోసిరా కోడిని కోసిరా మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు చర్యాలకి వాళ్ళు ఈడనే కొన్నారా లేకపోతే తెచ్చుకురా అది గిట్ట ఊర్లోకి వెళ్ళి తీసుకొచ్చారు వాళ్ళతో మేము జాయిన్ అవుతాం మనతో ఈడ అన్నలు ఉన్నారు సైకిల్ మీద వచ్చారట జాతరకు అన్న ఏం పేరు దేవులా ఏడికెళ్ళి వస్తారు మేము నెక్కుడ దీక్షకు ఉంటాం నెక్కుడ మండలం దీక్షకు ఉంటాం ఎన్నేళ్ళ సంది వస్తారు ఇట్లా సైకిల్ మీద ప్రతిసారి గుడికి వచ్చేది కానీ ఈసారి సైకిల్ మీద సైకిల్ యాత్ర చేస్తాం సైకిల్ యాత్ర చేస్తారు మంచిగా అనిపిస్తుందా మంచిగా ఏం మొక్కినావు కోరిన కోరికలు తీర్చే దేవత మనం అనుకోకుండా ఏం కోరినా తీరుతుంది పెట్టినావా బంగారం పెట్టినావా బంగారం పెట్టాలి మా వాళ్ళు వస్తున్నారు ఓ మీ వాళ్ళు అందరు సైకిల్ మీద వస్తారా లేదు లేదు వేరే వెహికల్స్ మేమే సైకిల్ మీరే ఇట్లా మొక్కిరా ఎన్నేళ్ళ సంది వస్తారు జాతరకి నాకు 18 సంవత్సరాలు చూసి అనుకునే అన్నీ అవుతున్నాయి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఏం మొక్కినావి నా కోరికలు అన్నీ తీరినాయి పెళ్ళిళ్ళు బిడ్డల కొడుకుల అందరు పెళ్ళిళ్ళు అయినాయి అంత మంచిగా చల్లగా చూడు చల్లగా చూస్తే చాలని వచ్చాను జాతరలకు ఇప్పుడే ఒక బస్సు దిగింది దర్రి బస్సులో వచ్చేటోళ్ళతో మాట్లాడదాం మళ్ళీ ఎట్లుంది ఏంటి కథ బస్సులో మంది లేరు కదా డ్రైవర్ సాబ్ తో మాట్లాడదాం సాబ్ డ్రైవర్ సాబ్ ఏం పేరు ప్రభాకర్ అండి ప్రభాకర్ వెనకకు జరుగురు జరంతా తిన్నారా మంచిగా తిన్నారా జాతర ఎన్న సంది చేస్తారు ఈ డ్యూటీ ఎప్పుడు జాతర డ్యూటీనా లేదండి మాది ఎక్కువ హైదరాబాద్ ఉంటాయి కానీ ఇప్పుడు మాత్రం జాతర తిరుగుతుంది ఎట్లు మళ్ళీ రద్దు ఎట్లుంది ఆడోళ్ళకి ఫ్రీ బస్ అయిన కాంచెల్లి లొల్లీలు పంచాలు అవుతున్నాయి కదా మీ బస్సులు ఏమైనా అయినాయి కదా మా బస్సులో అయితే ఏం కాలేదు బస్సులు ఏం కాలేదు మరి రద్దు ఎట్లుంది ఇక ఇంకా ఇప్పుడు స్టాల్ ఉంది ఇప్పుడు నార్మల్ గా ఉన్నది ఇంకొక అయితే మంది ఎక్కువ అవుతారు ఇక ఆడోళ్ళు వస్తురా మంచిగానే వస్తుండ్రు మొగోళ్ళకి కూర్చోనికి ఉంటుందా కొంచెం తక్కువ మరి నువ్వు తొలకొచ్చినావు మీ ఇంటి వాళ్ళని జాతర రాలే ఇక అప్పుడు అలా వస్తారు ఇక నువ్వు చూడంగానే అయిపోతుంది అయిపోయిందా మనిషి ఇక అందరిని తొలకరావాలి 4 రోజులు అయినాక అందరిని తొలుకొని వస్తావు ఇక అప్పుడు ఏం పేరు సరోజన ఏం మొక్కినావు మళ్ళీ నువ్వేం మొక్కినావు నేను కాలు రెక్కలు చల్లగా ఉండాలి తల్లి నీ బాంచాను నా బిడ్డ కొడుకు నౌకరు రావాలి మళ్ళీ మేక పిల్లని పట్టుకొని వస్తానని మొక్కిన తల్లికి మేక పిల్లని పట్టుకొని వస్తాను అత్తనని మొక్కిన నౌకరు అత్తే బిడ్డ కొడుకు మళ్ళీ బిడ్డ అల్లుడు వచ్చిరా వచ్చిండ్లు ఎట్లా వచ్చిరావు అడగలే వాళ్ళు పోయిండ్లు బస్ కాడికి ఎట్లా వచ్చారు బస్సులో వచ్చిరా లేకపోతే బస్కే మళ్ళా బస్సు ఫ్రీ ఆధార్ కార్డు తెచ్చుకున్నావా తెచ్చుకునేది ఆధార్ కార్డు వచ్చిన కాంచెల్లి జాతరలు తిరుగుతురా మంచిగా తిరుగుతాను ఇట్లా సీట్ దొరికిందా మళ్ళా సీట్ దొరికింది బస్సులు మంచిగా వస్తున్నాయి మంచిగా వస్తాయి మళ్ళీ అప్పుడు జాతర చాలా అయినాక ఇంకెట్లుంటది ఇక్కడ ఇక్కడనా అప్పుడు కూడా అట్నే వస్తాం వీటికి ఎంత తీసుకురు ఈ టెంట్లకి మేము వట్టినే ఉన్నాం అబద్ధం ఎందుకు ఇప్పుడు అయితే ఏం తీసుకోలేదు జాతర టైంలో అప్పుడు వసూలు చేస్తారు అప్పుడు చెప్తారు కావచ్చు వండుకురా మంచిగా వండుక తిన్నారా తిన్నాం మళ్ళీ వస్తారా మళ్ళీ జాతరశాల అయినాక వస్తారా ఇప్పుడే అప్పుడు మంది ఉన్నారని ఇప్పుడే వచ్చి పోయిరా ఇప్పుడే ఇక మంది ఉంటారని భయానికి వచ్చినాం భయానికి వచ్చి పోయిరా పండుగ గుడికాడికి పోదాం అప్పుడు వచ్చినాం నిన్న రాత్రి 3 అయింది మేము వచ్చేసరికి దేవుణ్ణే దర్శనం చేసుకోవాలి ఇప్పటిదాకా ఆటోలు బీటోలు ఏం తిరుగుతున్నాయి మనిషికి అసలు నిలబడ సందలేదు ఇక్కడ ఇప్పుడే ఇట్లుంటే ఇంకా జాతరశాల అయినాక ఎట్లుంటుందో పర్రి గుడికైతే పోదాం.